అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. మన యూట్యూబ్ ఛానల్ చూసి మనకి అనంతపురం నుంచి కనగానపల్లి మండలము రమేష్ అనే ఫార్మరు ఫస్ట్ నుంచి అంటే టమాటా నాటినప్పటి నుంచి 45 రోజుల లోపల టమాటా చెట్ల వరకు ఏం మందులు వాడినారు అనేది అతని మాటల్లోనే మీరు వింటారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. మన మందులో ఎందుకు వాడాలి, మన ఛానల్లో చెప్పినవి ఎందుకు వాడారు అనేది అన్న మాటల్లోనే విందాము. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఓకే అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్. మాది అనంతపురం జిల్లా కనగానపల్లి మండలము తగరకుంట విలేజ్ అండి మాది. మేము ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ టమోటా వేసాము. నేను ఎక్కువ మందులు సింజెంటాకు సంబంధించి వాడానండి. సింజెంటాలో మొదటిది ఒలింప్లెక్సీ, రెడ్ ఎంఎల్ గోల్డ్, ఇసాబీన్ అనేది ట్రెంచింగ్ చేశానండి. ట్రెంచింగ్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు ఉపయోగాలు అయితే నాకు బాగా వచ్చాయండి. సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వచ్చాయి. మనకి ఎక్కువ ఇది మెయిన్ కింద ఆకు దెబ్బ వేరు అనేది పుల్లు లేకోకుండా సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి గ్రోతింగ్ బాగా వచ్చిందండి ఇసాబీన్ ద్వారా. నెక్స్ట్ ఫస్ట్ స్ప్రేయింగ్ ఒక 20-25 రోజుల మధ్యలో మినీ టెక్స్ట్రా చేశానండి. మినీ టెక్స్ట్రా చేయడం ద్వారా నాకు సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయండి. నాకు సైడ్ బ్రాంచ్ దాంట్లోకి మళ్ళీ ఇసాబీన్ కూడా కలుపుకొని చేశాను. ఆ రెండింటికి మంచి గ్రోతింగ్ వచ్చింది. మన లీక్ మేయర్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా మొత్తం కంట్రోల్ అయిందండి బాగా. మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం 35 రోజులు 40 రోజుల మధ్యలో 30 నుంచి 40 రోజుల మధ్యలో సిమోడి చేశానండి నేను. సిమోడి చేయడం ద్వారా నాకు సైడ్ ఆకులో విపరీతంగా బాగా కొమ్మలు రావడము, ఏమన్నా చిన్న చిన్న రోగాలు ఇవన్నీ ఉండేటివన్నీ ప్రతి ఒక్కటి కంట్రోల్ అయ్యి బాగా నీట్గా వచ్చాడండి నాకు. నెక్స్ట్ మళ్ళీ అగ్గి తెగులు, అక్కడక్కడ నైట్గా లేట్ బ్లైటు ప్లస్ మళ్ళీ ఇంకా ఆకు మీద మచ్చ ఎక్కువగా కనిపిస్తుందండి నా 38 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో. అప్పుడు అమిస్టా టాపు ప్లస్ బయోవిటా అనేది మన సింజెంటా గారికి సంబంధించిన మురళీకృష్ణ సారు మాకు రెఫర్ చేశారండి ఈ మందులన్నీ. ఆ సారు ప్రతి ఒక్క మందులోకి బాగా ప్రతిదీ గ్రోతింగ్ బాగా తోట బాగా రావడానికి అన్నిటికీ చెప్పడానికి బాగా ఆస్కారం ఇస్తాడండి సారు. ఆ సారు ద్వారా మేము చేస్తే అమిస్టా టాపు బయోవిటా చేసిన తర్వాత చెట్టు ఇంకా విపరీతంగా గ్రోతింగ్ అనేది బాగా పెరిగిందండి. తర్వాత మళ్ళీ 40 రోజుల తర్వాత మేము ఒకసారి మిరావిజ్డు కూడా వాడామండి. మిరావిజ్డు అగ్గి తెగులకి, బూడిదకు ప్లస్ మచ్చకి అన్నిటికీ మంచి కంట్రోల్గా ఉందండి మా తోట అయితే ఇప్పటివరకు అయితే మనకి అన్ని రకాలుగా అయితే ఏ ప్రాబ్లం లేకుండా బాగా ఉందండి. మెయిన్ మాకు ఈ సింజెంటాకు సంబంధించి ఈ అమిస్టా టాప్ కానీ ఈ మన మినీ చెస్టా కానీ వీటన్నిటినీ సిమోడిస్ కానీ మంచి బ్లాక్ బస్టర్ పూత బాగా రావడానికి కానీ అమిస్టార్ కూడా ఇంకా బాగా పనిచేస్తుందండి. వీటన్నిటికీ మెయిన్ మనం ఒక ఫంగిసైడ్ మందు కొట్టినామో అంటే ఆ ఫంగిసైడ్లోకి మనం ఏదైనా గ్రోతింగ్ మందు వాడతామా లేదనేది మనకు అంత ఐడియా లేదండి. మేమైతే మాకు ఇదివరకు తెలియదు. కానీ ఈ మురళీకృష్ణ సారు ఏ మందు కొట్టినా కూడా దానికి సంబంధించిన వాటి చెట్టు దెబ్బ తినకోకుండా మంచి గ్రోతింగ్కి రావడానికి స్ప్రే చేయడానికి మందులు బాగా రెఫర్ చేస్తాడండి. మా సైడ్ ఎక్కువ అంతా మాది ఈ అనంతపురం సైడ్ కల్లా మంచి మాకు ఇదివరకు పెద్ద ఐడియా లేకపోయిందండి. కానీ ఈ సార్ ద్వారా మీకు సొల్యూషన్ తీసుకోవడం ద్వారా ఇప్పుడైతే మంచి లాభాలు దిగుబడులు తీసుకుంటున్నామని మేము చాలా సంతోషంగా వ్యక్తం చేసుకుంటున్నామండి. నమస్కారం అండి. ఒక్కసారి మీరే తోట అంతా చూడండి ఏ విధంగా ఉందనేది. ఇప్పటికీ 45 డేస్ అండి. పూత ఎలా పట్టుకుందో ఒకసారి మీరే చూడండి. ఇలా చూడండి ఒకసారి. పూత కింద నుంచి పట్టుకుందండి. చెట్టు బాగా పెరిగిందండి, గ్రోతింగ్ కూడా వచ్చింది. చూడండి ఒకసారి. ఏ ప్రాబ్లము లేదండి ఇప్పటివరకు అయితే. అసలు బ్రహ్మాండంగా వచ్చిందండి. మాకు బూడిది కానీ కంట్రోల్ కానీ నెంబర్ 1గా వచ్చిందండి తోట. 45 డేస్ అయింది వీడికి. ఒకసారి చూడండి. బాగా రెమ్మలు పెరగడం కానీ గ్రోతింగ్ కానీ అంతా బాగా వచ్చిందండి మాకు. ఓకేనండి. చూడండి.